హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజు. టుడే టాపిక్ ఏమంటే మన యూట్యూబ్ నుంచి అఫీషియల్గా ఒక యాప్ని అయితే లాంచ్ చేసింది. ఈ యాప్ దేనికోసం యూజ్ అవుతుందంటే మీ వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవడం కోసం అయితే ఈ యాప్ అయితే యూజ్ అవుతుంది. మీరు ఇంతకు ముందు కైన్ మాస్టర్ కానీ, ఫిలిమోరా కానీ, ఈ విధంగా విఎన్ యాప్ కానీ ఇలా చాలా రకాల యాప్స్ని అయితే మీరు యూజ్ చేసి మీ వీడియోస్ని అయితే ఎడిటింగ్ చేసుకునే వాళ్ళు కదా. వాటికి ధీటుగా మన యూట్యూబ్ వాళ్ళే ఇవాళ కొత్తగా ఒక యాప్ని అయితే లాంచ్ చేసింది. ఆ యాప్ నేమ్ వచ్చేసి యూట్యూబ్ క్రియేట్ అనమాట. ఇది మనకు అందరికీ అందుబాటులోకి అయితే తీసుకొచ్చారు. ఇది ప్లేస్టోర్లో అవైలబుల్గా అయితే ఉంది. మీరు ప్లేస్టోర్ని ఓపెన్ చేసుకొని యూట్యూబ్ క్రియేట్ అనే ఆప్షన్ని చెక్ చేశారంటే మీకు యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇందులోని బెస్ట్ ఫీచర్స్ గురించి ఇవాళ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా కైన్ మాస్టర్, ఫిలిమోరా, విఎన్ యాప్ ఇందులో లేని బెస్ట్ ఫీచర్స్ కూడా మనకు యూట్యూబ్ క్రియేట్లో అయితే ఇంకా బెస్ట్ ఆప్షన్స్, అదేవిధంగా ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఫీచర్స్ గురించి క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఈ యూట్యూబ్ క్రియేట్లోన ఒక అమేజింగ్ బెస్ట్ ఫీచర్ అయితే ఉంది. ఈ ఫీచర్ గురించి కూడా మీరు తెలుసుకున్నారంటే మీరు కంపల్సరిగా విఎన్ యాప్ కానీ, కైన్ మాస్టర్ కానీ, ఫిలిమోరా కానీ ఈ యాప్స్ అన్నిటినీ పక్కన పడేసి మీరు యూట్యూబ్ క్రియేట్ యాప్ను మాత్రమే యూజ్ చేస్తారు. ఎందుకంటే అంత అమేజింగ్ అయితే ఈ ఆప్షన్ అయితే ఉండబోతుంది. ఆప్షన్ గురించి మనం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోలు వస్తే మాత్రం ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్లో అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యూట్యూబ్ క్రియేట్ యాప్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ముందుగా ఇందులోన సైన్అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీ ఈమెయిల్తోన సైన్అప్ అవ్వండి. అయిన తర్వాత మీకు ఈ యాప్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, బ్రింగ్ యువర్ ఐడీస్ టు లైఫ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేస్తే మీ మీడియా బ్రౌజర్ అయితే ఓపెన్ అయిపోతుంది. మీరు ఏ వీడియో అయితే ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేనైతే ఒక 2 వీడియోస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే మీకు వీడియోస్ అయితే ఇంపోర్టింగ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ టైమింగ్ అయితే పడుతుంది. కన్వర్టింగ్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఆ వీడియోస్ అనేవి ఇందులోకి ఇంపోర్ట్ అయిపోతాయి. ఓకే, కొద్దిగా వెయిట్ చేయండి, ఇంపోర్ట్ అయిపోతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు వీడియోస్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్గా ఇక్కడ 4 ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్ గురించి మనం ఎండింగ్లో అయితే తెలుసుకుందాం. ముందుగా మన వీడియోస్ని ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలి, అదేవిధంగా ఫిల్టర్స్ ఏ విధంగా యాడ్ చేయాలో మనం ముందుగా తెలుసుకుందాం. ఇప్పుడు మీరు సింపుల్గా ఆ వీడియో అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ అయితే ఇలా రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్ప్లిట్ ఆప్షన్ అనమాట. మీరు ఏ వీడియో అయితే ఎక్కడైతే కట్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి అక్కడ యారో మార్క్ ఉంచేసి ఇక్కడ స్ప్లిట్స్ పై పెడితే మనకు ఆ పార్ట్ మొత్తం కట్ అయిపోతుంది అనమాట. మీకు నచ్చిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ పై క్లిక్ చేస్తే మనకు ఆ పార్ట్ అనేది కట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా సింపుల్గా మనం వీడియోని ఎక్కడ కావాలనుకుంటే అక్కడ కట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇష్టం లేని పార్ట్ ఏదైనా ఉంటే ఆ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనకు ఆ పార్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. మళ్ళీ మీరు తిరిగి తెచ్చుకోవాలనుకుంటే మాత్రం మీకు రైట్ సైడ్లో యారో మార్క్ ఉంటుంది. ఈ యారో మార్క్ పై క్లిక్ చేస్తే మనకు మళ్ళీ ఆ పార్ట్ అనేది తిరిగి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ ఫిల్టర్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే మనకు ఇక్కడ రకరకాల ఫిల్టర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చాలా సూపర్గా అయితే ఉంటాయి. మీకు నచ్చిన ఫిల్టర్ని అయితే మీరు ఇక్కడ నుంచి సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ వీడియోకి ఏమైనా ఫిల్టర్ ఎక్కువ అనిపిస్తే ఇక్కడ మీరు ఇలా కూడా బ్రైట్నెస్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. తగ్గించుకొని మీరు ఫిల్టర్ని, మీకు నచ్చిన ఫిల్టర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డన్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనకు ఆ ఫిల్టర్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే, యాడ్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఫిల్టర్స్ ఆప్షన్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు రకరకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు నచ్చిన ఎఫెక్ట్ని అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు నచ్చిన ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మాకు సింపుల్గా యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన తర్వాత మీరు సింపుల్గా ఇక్కడ డన్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకొని మీకు ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీకు నచ్చిన ఎఫెక్ట్ని అయితే మీరు సింపుల్గా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత డన్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనకు ఎఫెక్ట్ అనేది ఆ వీడియోకి యాడ్ అయిపోతుంది అనమాట. ఓకే, యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీ వీడియోకి బ్రైట్నెస్ కానీ, అదేవిధంగా లైటింగ్ కానీ ఏదైనా సరే తగ్గించుకోవాలన్నా, ఎక్కించుకోవాలన్నా మొత్తం ఈ అడ్జస్ట్మెంట్ నుంచి జరుగుతుంది. ఇక్కడ బ్రైట్నెస్ ఉంటుంది, కాంట్రాస్ట్ ఉంటుంది, అదేవిధంగా
హైలైట్స్ ఉంటుంది, షాడోస్ ఉంటాయి, వైట్ పాయింట్ ఉంటుంది, అదేవిధంగా బ్లాక్ పాయింట్ ఉంటుంది, అదేవిధంగా సాచురేషన్ ఉంటుంది, అదేవిధంగా వార్మ్త్ ఉంటుంది, తర్వాత ఫిన్స్ ఉంటుంది, అదేవిధంగా స్కిన్ టోన్స్ ఉంటుంది, అదేవిధంగా బ్లూ టోన్స్, షేప్స్, అదేవిధంగా విగ్మెంట్, ఆపోసిటీ, ఇలా చాలా రకాలుగా ఇందులో మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అందులో లేని బెనిఫిట్స్ కూడా మనకు యూట్యూబ్ క్రియేట్లో అయితే ఉంటాయి. మీరు సింపుల్గా ఇక్కడ నుంచి మీకు నచ్చిన విధంగా మీరు సింపుల్గా వీడియోస్ని అయితే ఎడిటింగ్ చేసుకొని మీరు ఇక్కడ డన్ ఆప్షన్పై క్లిక్ చేస్తే మన వీడియోకి అవి మొత్తం యాడ్ అయిపోతాయి అనమాట. యాడ్ అయిన తర్వాత ఇక్కడ మనకు సెగ్మెంట్ అంటే చాలామందికి తెలియదు. ఓకే, మీ వీడియో బ్యాక్గ్రౌండ్ ఎటువంటిదైనా సరే ఫ్రెండ్స్, ఓకే, మీరు బ్లూ స్క్రీన్ కాకుండా లేకుంటే ఎక్కడైనా సరే మీ వీడియోని రికార్డ్ చేసి ఉంటే ప్రతి ఒక్క దాన్ని క్లియర్గా మన వీడియోను కట్ చేసేస్తుంది అనమాట ఈ సెగ్మెంట్ అనేది. జస్ట్ ఈ సెగ్మెంట్పై క్లిక్ చేసి ఇక్కడ నాన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మీకు మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. సింపుల్గా రిమూవ్ అవుతుంది. మీకు గ్రీన్ స్క్రీనే ఉండాలనే అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి క్లియర్గా కట్ అయిపోతుంది. కాకపోతే ఇంకా బెస్ట్గా అయితే రాలేదు. ఇక్కడ మనకు డార్క్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఫ్యూచర్లో ముందు మార్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇలా మీరు సింపుల్గా మీకు వీడియోకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా మీరు సింపుల్గా సెగ్మెంట్ ద్వారా అయితే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. రిమూవ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ డన్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తే మనకు ఆ వీడియో అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ మీకు బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, మనకు సెగ్మెంట్ అనమాట. మీరు కైన్ మాస్టర్లో యూజ్ చేసేటప్పుడు గ్రీన్ స్క్రీన్ ఉంటే మాత్రమే క్లియర్గా కట్ అవుతుంది అనమాట. ఇక్కడ అదా కాదు ఫ్రెండ్స్, మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే, మీకు బ్లూ స్క్రీనే కాదు, గ్రీన్ స్క్రీనే కాదు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా సింపుల్గా సెగ్మెంట్ నుంచి మీరు సింపుల్గా ఇలా డిలీట్ చేసుకోవచ్చు అనమాట. డిలీట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా అయితే రాదు, కాకపోతే కొద్ది వరకు బెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్యూచర్లో మనకు ఇది మార్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు వాల్యూమ్ ఫ్రెండ్స్. ఈ వాల్యూమ్ వచ్చేసి మీకు మ్యూట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు సౌండ్ అయితే మ్యూట్ చేయొచ్చు. మీకు సౌండ్ అనేది ఉంచుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి సౌండ్ అయితే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. ఇక్కడ డన్ ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు సౌండ్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఎన్హాన్స్ స్పీచ్ అనేది మనం అవసరమైతే లేదు. ఇక్కడ రొటేట్ ఆప్షన్ అయితే మీకు మీ వీడియోని ఏ విధంగా రొటేట్ చేసుకోవాలనుకుంటే ఆ విధంగా ఇక్కడ రొటేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ యూజ్ చేసి ఓకే, డన్ ఆప్షన్పై క్లిక్ చేస్తే మన వీడియో అనేది రొటేట్ అయిపోతుంది. రిప్లేస్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీ వీడియో ప్లేస్లోన వేరే వీడియో ఏదైనా రిప్లేస్మెంట్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఇక్కడ రిప్లేస్ ఆప్షన్ క్లిక్ చేసి మీకు నచ్చిన వీడియోని మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేస్తే మనకు ఆ వీడియో అనేది రిప్లేస్మెంట్ అయిపోతుంది అనమాట. రిప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూడండి రీఅరేంజ్ అనమాట. ఈ రీఅరేంజ్ అంటే ఏంటంటే మీ వీడియోస్ని ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ వరకు చేంజ్ చేయాలంటే కంపల్సరీగా మీరు ఇలా వీటిని అరేంజ్పై క్లిక్ చేసి మీరు ఈ వీడియోస్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు డైరెక్ట్గా అందులో అయితే చేంజ్ చేసే అవకాశాలు అయితే ఉండవు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ చేంజ్ చేయాలంటే ఇక్కడ చేంజ్ కావాలన్నమాట. మీరు కంపల్సరీగా రీఅరేంజ్ ఆప్షన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన వీడియోని ఎండ్లో కానీ వీడియో కానీ మధ్యలో కానీ ఏ విధంగా యాడ్ చేసుకోవాలనుకుంటే ఆ విధంగా ఇక్కడ నుంచి రీఅరేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా అయితేనే మీకు రీఅరేంజ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. మీకు అక్కడ డైరెక్ట్గా అయితే రీఅరేంజ్ అయితే కావు. మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మార్చుకోండి. ఓకేనా? ఓకే, డన్ ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు ప్లేస్ నుంచి ప్లేస్ అయితే కన్వర్ట్ అయిపోతాయి. నెక్స్ట్ మీకు ఏవైనా వీడియోస్ని డిలీట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్పై క్లిక్ చేసి సింపుల్గా డిలీట్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ కావాలనుకుంటే బ్యాక్ ఆప్షన్ని క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, ఇలా మీరు సింపుల్గా క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. తర్వాత మనకు డూప్లికేట్ అనమాట. మీకు ఏ వీడియో అయినా సరే డూప్లికేట్ కావాలనుకుంటే సింపుల్గా డూప్లికేట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు డూప్లికేట్ వచ్చేస్తుంది. మీకు కావాలనుకుంటే పెట్టుకోండి, లేదంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు క్లియర్గా ఇందులో ఆప్షన్స్ అయితే అర్థమైనాయి కదా. ఇప్పుడు మీకు మెయిన్గా ఒక బెస్ట్ ఆప్షన్ అయితే ఇక్కడ చూపించబోతున్నా. ఇప్పుడు మీరు బ్యాక్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్ అయితే చాలా బెస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఓవర్లీ అంటే ఏంటంటే మీరు మీ వీడియో పైన బ్యాక్గ్రౌండ్లో కానీ లేకుంటే ఏదైనా వీడియోని యాడ్ చేయాలంటే కంపల్సరీగా ఓవర్లీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ గ్యాలరీ అయితే ఓపెన్ అయిపోతుంది. మీకు నచ్చిన వీడియోని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మీరు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. మీ ఫింగర్స్తోన మీ వీడియోని జూమ్ చేసుకోవాలనుకుంటే మీ 2 ఫింగర్స్ని యూజ్ చేసి మీరు ఇలా డ్రాగ్ చేస్తే మీ వీడియో అనేది జూమ్ అవుతుంది. అదేవిధంగా జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మీరు ఈ వీడియోని అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీరు
టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు మీ వీడియోస్లో ఏదైనా టెక్స్ట్ కావాలనుకుంటే ఈ టెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి ప్లాన్ టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. 2 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అదేవిధంగా ప్లాన్ అంటే మామూలుగా నార్మల్గా ఉన్న ఎఫెక్ట్ టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు టెక్స్ట్ ఎఫెక్ట్స్ కావాలనుకుంటే టెక్స్ట్ ఎఫెక్ట్స్ పై క్లిక్ చేస్తే మనకు ఇక్కడ చాలా రకాల టెక్స్ట్లు అయితే ఉంటాయి. వాళ్ళు ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసి పెట్టి ఉంటారనమాట. మీకు నచ్చిన టెక్స్ట్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా యూజ్ చేసుకుంటే మనకు టైటిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏది కావాలనుకుంటే అది నేమ్ అయితే ఇక్కడ ఇచ్చుకోండి. మీకు వాళ్ళు ఇచ్చిన ఫాంట్ మాత్రమే, వాళ్ళు ఇచ్చిన కలర్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఎటువంటి చేంజెస్ అయితే ఉండవన్నమాట ఈ టెక్స్ట్లోన. ఓకే, జస్ట్ మీరు అక్కడ క్లిక్ చేస్తే మనకు ఆ టెక్స్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ టెక్స్ట్ కాకుండా మీరు టెక్స్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ప్లాన్ టెక్స్ట్ అంటే మీకు ఇష్టమైన విధంగా మీరు టెక్స్ట్ అనేది కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, నేనైతే ఇప్పుడు హాయ్ అని పెట్టాను. ఇక్కడ డన్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎడిట్ సింబల్ ఉంటుంది. ఇక్కడ మీకు మళ్ళీ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే అక్కడ ఎడిట్ పై క్లిక్ చేసి చేంజ్ చేసుకోండి. ఇక్కడ మీకు టెక్స్ట్ స్టైల్ ఉంది చూడండి, స్టైల్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఇందులో మీకు ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి రోబోటిక్ చాలా డిజైన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులోన మీకు నచ్చిన ఫాంట్ని అయితే మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీకు ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంటుంది, మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు బ్యాక్గ్రౌండ్ ఏది కావాలనుకుంటే అది ఇలా బ్యాక్గ్రౌండ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు బ్యాక్గ్రౌండ్ కొద్దిగా లైట్ కావాలనుకుంటే లైట్గా ఇక్కడ ఆపోజిటీని తగ్గించేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా మీరు సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఫార్మేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు బెండింగ్ కావాలనుకుంటే బ్లెండ్ కావాలా, ఇక్కడ మీకు ఈ విధంగా అయితే స్టైల్లో ఉంటాయన్నమాట. మీకు నచ్చిన స్టైల్ని అయితే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అవుట్లైన్ ఉంటుంది. మీకు మీ ఫాంట్కి ఏమైనా అవుట్లైన్ కావాలనుకుంటే ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా షాడోకి ఏదైనా షాడో యాడ్ చేయాలనుకుంటే షాడో కూడా యాడ్ చేయొచ్చు. ఈ విధంగా సింపుల్గా యాడ్ చేయొచ్చు అనమాట. మీరు పర్ఫెక్ట్గా అయితే సూపర్గా ఉంటాయి ఫేస్ ఈ ఫ్రంట్. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత డౌన్ పై క్లిక్ చేస్తే మనకు యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మీకు యానిమేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి మీ టెక్స్ట్కి ఏదైనా సరే డిఫరెంట్గా మీరు యానిమేషన్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. ఇది చాలా ఫెంటాస్టిక్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఎఫెక్ట్స్ కూడా మీకు నచ్చిన ఎఫెక్ట్ని అయితే మీరు యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, మీరు యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ డన్ ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తేనే మీకు ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మీకు రొటేట్ అంటే మీకు ఆటోమేటిక్గా తెలిసి ఉంటుంది. అదేవిధంగా మూవ్ టు ఫాంట్ అనమాట. మీరు ఎక్కడికి మూవ్ చేయాలనుకుంటే అక్కడ మీరు మూవ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మూవ్ టు బ్యాక్ ఆప్షన్ క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మీరు డిలీట్ చేసుకోవాలనుకుంటే డిలీట్ చేయండి, డూప్లికేట్ కావాలనుకుంటే డూప్లికేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు మెయిన్ ఎక్స్పెషల్లీ ఫ్రెండ్స్ ఇందులో బెస్ట్ ఆప్షన్ వచ్చేసి స్టిక్కర్స్ అనమాట. స్టిక్కర్స్ పై క్లిక్ చేస్తే మీకు ఇష్టమైన స్టిక్కర్ని మీరు సింపుల్గా ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్టిక్కర్స్ అనేవి ఎటువంటి కాపీరైట్ లేకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మన యూట్యూబ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు కాబట్టి మనకు ఏ స్టిక్కర్ని యూజ్ చేసినా మనకు ఎటువంటి కాపీరైట్ అయితే రాదు ఫ్రెండ్స్. కాబట్టి మీకు ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. వేరే యాప్స్లో మీరు ఇలాంటి స్టిక్కర్స్ యూజ్ చేశారంటే కాపీరైట్స్ వచ్చే భయం ఉంటుంది అని చాలామంది యూజ్ చేయారనమాట. దీంట్లో మాత్రం ఎటువంటి స్ట్రైక్స్ అయితే రావు, కాపీరైట్ క్లైమ్స్ కూడా రావు. మీరు ఎటువంటి స్టిక్కర్ని అయినా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, కాపీరైట్ రావు, కాపీరైట్ క్లైమ్స్ రావు, స్ట్రైక్స్ రావు. మీరు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆప్షన్ని క్లిక్ చేసుకున్న తర్వాత సౌండ్స్ ఫ్రెండ్స్. సౌండ్స్ ఇందులో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఇదే ఫ్రెండ్స్. మనకు ఇందులో డైరెక్ట్గా వాళ్ళు ఎటువంటి కాపీరైట్ క్లైమ్ రాని మ్యూజిక్స్ అయితే ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది కాపీరైట్ క్లైమ్స్ వస్తున్నాయని సౌండ్స్ అయితే యూజ్ చేసుకోలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళ కోసమే మన యూట్యూబ్ వాళ్ళు ఆలోచించి కాపీరైట్ క్లైమ్ లేని మ్యూజిక్స్ని అయితే ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఇష్టమైన సౌండ్ అయితే మీరు ఇక్కడ నుంచి సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు ఇష్టమైన సాంగ్ అనమాట, ఎటువంటి సాంగ్ అయినా యాడ్ చేసుకొని ఇక్కడ యారో మార్క్ పై క్లిక్ చేస్తే మీకు ఆ సౌండ్ అనేది అక్కడ యాడ్ అయిపోతుంది. మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు ఎటువంటి కాపీరైట్ క్లైమ్ రానివి, కాపీరైట్ స్ట్రైక్స్ రానివి బెస్ట్ సౌండ్స్ని అయితే మీకు యూట్యూబ్
క్రియేట్ వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. మీకు బెస్ట్ ఆప్షన్స్ వచ్చేసి 2 స్టిక్కర్స్ అదేవిధంగా సౌండ్స్ అనమాట. ఇందులో ఉన్న బెస్ట్ ఆప్షన్స్ ఇవే. మనకు కావాల్సింది కూడా ఇవే ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ యాప్ అయితే మీకు డెఫినెట్‌గా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. మనకు సౌండ్ అయితే యాడ్ అయిపోయింది కదా! యాడ్ అయిన తర్వాత మన వీడియోని మనం సేవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. పైన మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ 3 డాట్స్‌ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్వాలిటీ ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు నచ్చిన క్వాలిటీని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎక్స్‌పోర్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తేనే మీ వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు డెఫినెట్‌గా అందరికీ యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళకు కూడా ఏదో ఒక సమయంలోన యూజ్ అవుతుందని నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. జై హింద్.